హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తీస్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో చాలా క్విక్గా ఈజీగా ప్రిపేర్ చేసుకునే సొరకాయ పాయసం రెసిపీని షేర్ చేస్తున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడైతే ప్రాసెస్ ఎలాగో చూద్దాం. దీనికోసం ఫస్ట్ 2 కప్పుల తురిమిన సొరకాయని తీసుకోవాలి. సొరకాయను శుభ్రంగా కడిగి పైన చెక్కు తీసుకొని లోపల గింజల వరకు తీసి కొంచెం లావుగా ఉన్న సైడ్న తురుముకోవాలి. నేనిక్కడ ఈ సైజులో ఉండే బ్లేడ్తో తురుముకున్నాను. ఇప్పుడు ఒక కడాయిని కానీ అడుగు మందంగా ఉండే గిన్నెని కానీ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి కొద్దిగా వేడయ్యాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు, పిస్తాని తీసుకోవాలి. ఇక్కడ నేను యూజ్ చేసిన డ్రై ఫ్రూట్సే కాదండి, మీకు నచ్చిన ఏ డ్రై ఫ్రూట్స్ అయినా ఇందులో యూజ్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ అనేది మీ ఇష్టం అండి, ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో కొద్దిగా కిస్మిస్ని కూడా యాడ్ చేసి లైట్గా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని వేరే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో అవసరం అనిపిస్తే కొద్దిగా నెయ్యిని యాడ్ చేసి మనం ముందుగా పక్కన పెట్టుకున్న 2 కప్పుల సొరకాయ తురుముని యాడ్ చేసుకోవాలి. సొరకాయలో పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి. సొరకాయలో పచ్చివాసన పోయి బాగా వేగడానికి నాకిక్కడ 5 నిమిషాలు టైం పట్టిందండి. ఈ స్టేజ్లో మనం కాచి చల్లారబెట్టిన 3/4 లీటర్ చిక్కని పాలను తీసుకోవాలి. చిక్కడి పాలు తీసుకుంటే పాయసం అనేది మంచి రుచిగా వస్తుంది. కాబట్టి చిక్కడి పాలను తీసుకోవడానికి ట్రై చేయండి. మొత్తం ఒకసారి చక్కగా కలుపుకొని ఇప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియంలో ఉంచి పాలు కొద్దిగా తగ్గే వరకు మరిగించుకోవాలి. అంటే పాలు చిక్కగా అయ్యే వరకు మరిగించుకోవాలి. పాలనేది మరుగుతున్నప్పుడు మీగడ సైడ్స్లో ఉండిపోతుంది కదండి, ఆ మీగడ్ని స్క్రేప్ చేసుకుంటూ ఈ కీర్లో కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఇలా ఒక 15-20 నిమిషాలు బాయిల్ చేసుకుంటే ఈ పాలు దగ్గర పడి చిక్కగా అవుతాయి. ఇప్పుడు ఇందులో 1/3 కప్ షుగర్ని అలాగే 1/4 కప్ కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను. ఈ కండెన్స్డ్ మిల్క్ అనేది స్వీట్నెస్ కోసమే కాదండి, ఈ పాయసానికి మంచి థిక్నెస్ని యాడ్ చేయడంలో కూడా హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీ దగ్గర మిల్క్ పౌడర్ కానీ పచ్చికోవా కానీ ఉన్నట్లయితే ఈ కండెన్స్డ్ మిల్క్ బదులుగా వాటిలో ఏదైనా ఒకదాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ పచ్చికోవా కానీ కండెన్స్డ్ మిల్క్ అయినా మిల్క్ పౌడర్ అయినా పాయసానికి మంచి టేస్ట్ని యాడ్ చేస్తుంది. ఈ షుగర్ కరిగే వరకు ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా మరిగించుకొని ఈ స్టేజ్లో మనం సాఫ్రాన్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. లేదంటే ఈ పాయసానికి జనరల్గా గ్రీన్ ఫుడ్ కలర్ అనేది యూజ్ చేస్తారు. నేను ఫుడ్ కలర్ యూజ్ చేయట్లేదు కాబట్టి సాఫ్రాన్ మిల్క్ని యూజ్ చేశాను. ఫుడ్ కలర్ అయినా సాఫ్రాన్ మిల్క్ అయినా జస్ట్ ఆప్షనల్ అండి, అది మీ ఇష్టం. ఫైనల్గా మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసి ఒక 2 నిమిషాలు ఉంచి దింపే ముందు కొద్దిగా యాలకుల పొడి కూడా యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే మన సొరకాయ పాయసం రెడీ. ఈ కీర్ అనేది అప్పటికప్పుడు వేడిగా తిన్నా బాగుంటుంది, లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా అయినా తినొచ్చు. ఎలా తిన్నా టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది నేను చెప్పిన కొలతల్లో చేస్తే. మీరు డెఫినెట్గా ట్రై చేసి మీకెలా కుదిరిందో నాతో కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ కీర్తీస్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వలన నేను ఫర్దర్గా పెట్టే వీడియోస్ మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.